హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే మన గార్డెన్‌లో పూసిన కొన్ని గులాబీలను తెంపుకుంటూ చిన్న ఫెర్టిలైజర్ అయితే ఇచ్చేద్దామండి. అది ఏం ఫెర్టిలైజరు అనేసంటే బూడిద. బూడిదను మొక్కలపై జల్లడం గానీ, మొక్కల మొదట్లో వేయడం గానీ చాలా మంచిదండి. 15 రోజులకొకసారి మొక్కల మొదట్లో గనక వేశాము అనేసంటే బూడిదలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇది మొక్క అనేది తీసుకొని మంచిగా చిగుళ్ళనేవి వస్తాయి. మనకి మంచిగా ఫ్లవరింగ్ అనేది కూడా చాలా బాగుంటుందనమాట. మొక్కలపై చల్లడం వల్ల మనకి నల్ల పేను అనేది చామంతుల్లో గానీ, చిక్కుడుకాయల్లో గానీ ఎక్కువగా మీరు చూసే ఉంటారండి నల్ల పేను. ఆ నల్ల పేను పోవడానికి ఈ బూడిద అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే మనకి మంచు అనేది ఉంటుంది కదండీ! ఆ మంచు ఉన్నప్పుడే ఈ బూడిదను గనక జల్లాము అనేసంటే ఇది కొంచెం గరుకుగా ఉంటుంది బూడిద. ఆ బూడిద గరుకుగా ఉండడం వల్ల ఏదైతే అంటే పేను అనేది నల్ల పేను అనేది కొంచెం స్మూత్‌గా ఉంటుంది. ఈ స్మూత్‌నెస్‌కి ఆ గరుకుతనం అనేది పడదు కాబట్టి నల్ల పేను అనేది పోవడానికి చాలా అవకాశాలున్నాయి. ఒకసారి ట్రై చేయండి.